మాది విజయవాడ స్వామి. నేనుండేది యనమల కుదురు. నా పేరు బాజిల్ గురుస్వామి గారు అంటారు. అయితే ప్రస్తుతం మనం ఏంటంటే శబరిమల వెళ్ళొచ్చినప్పటి నుండి కూడా తిరుపతి వెళ్ళి రావడం మాకు అలవాటు. అలాగే శబరిమల నుండి వచ్చి తెచ్చే ప్రసాదంతో పాటు తిరుపతి లడ్డు కూడా తెచ్చుకుంటూ ఉంటాం మేము. ఈ ప్రసాదం పాటు ఆ ప్రసాదం కూడా పంచిపెడుతూ ఉంటాము. కాబట్టి ఆ ప్రసాదం పంచిపెట్టేటప్పుడు ఈ లడ్డు బూజు పట్టేయటం వల్ల మేమేమనుకునే వాళ్ళం అంటే ఏదో నిలవ లడ్డూలు తెచ్చుంటాము. ఆ తెచ్చిన దాని మీద ఇది బూజు పట్టిందేమనే ఉద్దేశంతో మేము అనుకున్నామని తప్ప, కానీ దీనిలో కల్తీ జరిగింది అది జరిగింది అనే ఆలోచన మాకు రాలేదు. అయితే ఇంకా తర్వాత కొంతకాలానికి దీనిలో కల్తీ జరిగింది అని అంటున్నారు తప్ప, కానీ ఏం కల్తీ జరిగిందో మాకు తెలీదు. కాబట్టి ఏంటంటే కల్తీ అనేది మాత్రం కంపల్సరీ జరిగింది. కల్తీ అనేది కంపల్సరీ జరిగింది అన్నది మాత్రం నిర్ధారణ. కాబట్టి మాకేంటంటే ఈ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగింది కాబట్టి ఇది చాలా అపవిత్రమైన విషయం. ఎందుకంటే ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి మాకు బాగా బాధాకరంగా ఉన్న విషయం ఇది. ఎందుకంటే తిరుపతి ప్రసాదం అనేది దొరికింది. ఆ దొరికిన ప్రసాదాన్ని ఇట్లా అపవిత్రం అయిపోయిందని చెప్పిన ఒక బాధ. దానికోసమే ఇప్పుడు ఈ రోజున మేము స్వామీజీలందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకుని ఏడుకొండల వారి మెట్లు ప్రక్షాళన శుభ్రం చేసి దానికి ఒక ముడిపిలా కట్టి ఆ స్వామివారికి సమర్పించాలనే ఉద్దేశంతో మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మాట్లాడిన దానిలో ముఖ్యంగా ఆ ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. లడ్డు విషయంలో వైసీపీ చేసిన పాపం ఆధారాలతో సహా బయటపడింది. అయినా వారు దాన్ని ఒప్పుకోకుండా సంబంధించుకోవడమే మీ అభిప్రాయం? వాళ్ళది ఇప్పుడు కూడా ప్రతి కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మొన్న కిందసారి కార్యక్రమాల్లో రథాలు తగలడిపోయినాయి, గుళ్ళల్లో విగ్రహాలు నరికేశారు. తర్వాత మన రథం విజయవాడ అమ్మవారి గుడిలో రథాలు పోయినాయి. ఏమని చెప్పారు? రథాలు తగలబడిపోయిందనుకో మత్స్యమితం లేకుండా చేశామన్నారు. విగ్రహాలు నరికేటంటే ఎవరో చేసిన దానికి మాకు బాధ్యతలు ఏంటని అంటున్నారు. అట్లాగే లడ్డు కల్తీ చేసిన దానిలో వాళ్ళే ఒప్పుకొని ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు? మా కింద స్థాయి వాళ్ళు కలిపారు కాబట్టి మాకేం సంబంధం అండి అని అన్నారు. ఆయన ఒప్పుకున్నప్పుడు ఇంకా మనకి వాళ్ళకే భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు కదా. వాళ్ళే ఒక పక్కన కల్తీ జరిగింది కాబట్టి మేం చేయలేదు కదా అని చెప్పి ఒక పక్కన సుబ్బారెడ్డి గారు అన్నారు, ఒక పక్కన కరుణాకర్ రెడ్డి కూడా అన్నారు. దానికి మన బాధ్యత కాదు కదా అని చెప్తున్నారు. దానిలో నిర్ధారణ జరిగింది కదా, వాళ్ళే ఒప్పుకున్నారని. కాకపోతే ప్రతిదీ కూడా వైసీపీ నాయకులందరూ కూడా ఏది జరిగినా కూడా కప్పిపుచ్చుకునేందుకు ఏదో ఒక డ్రామా ఆడి ఇది జరగలేదు. ఎందుకంటే దొంగను 10 మంది అయితే దొంగ అయిపోతాడు కదా అని వాళ్ళ ఉద్దేశం. అలా అన్నారు. ఇదేంటంటే రుజువులతో సహా బయటపడింది కాబట్టి దీన్ని ఎవరో కూడా కాదని అనడానికి వెళ్ళలేదు. మేము అనేది ఏంటంటే అసలు నెయ్యిలో కల్తీ, అసలు నెయ్యి ఉంటే కదా దానిలో ఏంటి అన్నది చెప్పి, అసలు నెయ్యే లేనప్పుడు ఏం కల్తీ జరిగింది, దేంతో తయారు చేసిందే మనం తేల్చమని అంటున్నాం. దాని గురించే మన మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాటతో ఇది జరిగిందేమోనండి మాకు తెలీదు, ఒకసారి దీని గురించి ఎంక్వైరీ చేయిస్తానంటే ఒక్క మాటతో సరిపోయేది. కానీ ఆయన ఏంటంటే ప్రతి వాళ్ళని వెనకేసుకొస్తున్నారు కాబట్టి ఇది 100కి 100 పాళ్ళు జరిగింది కల్తీ అన్నది నిర్ధారణ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని మా అభిప్రాయం. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి హిందూ మతంపై, దేవాలయాలపై అనేక దాడులు జరిగాయి. తాజాగా లడ్డూ కల్తీ లాంటి మహాఘోరం బయటపడింది. జగన్ రెడ్డి ప్రమేయం లేకుండా ఇవన్నీ జరిగాయని మీరు అనుకుంటున్నారు? అదే కదండి చెప్పేది. ఇప్పుడు ప్రమేయం ఉండబట్టే కదా ఆయన సమర్థిస్తున్నాడు. సమర్థించబట్టే ఇంకా బలమైన ఇది నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు సమర్థించలేదు అనుకోండి, ఇప్పుడు ఎవరైనా పిల్లాడు తప్పు చేశాడు, తండ్రి కేకలేసాడు అనుకోండి, నిజంగా పూర్వం దారిలో పెడుతున్నాడరా అనుకుంటాం. తండ్రి కూడా వాడిని సమర్థించాడు అనుకోండి, వాడు తప్పును రెక్టిఫైడ్ చేసినట్టు అవుతుంది కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ కల్తీ చేసి జరిగిన దాన్ని సమర్థించాడో, కల్తీ ఎవరు చేశారని కల్తీ జరిగిందాన్ని సమర్థించాడు కాబట్టి ఆ సమర్థించిన ఇంకా బలమైన కూర్చోడం జరిగింది. ఇది కల్తీ జరిగిందనడానికి బలమైన కారణం దొరికినట్టు అనిపిస్తుంది. వైసీపీలో చాలా మంది హిందువులు ఉన్నారు, మరెవరు కూడా ఈ అపచారంపై స్పందించకపోవడం మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు హిందువుల మీద స్పందించడానికి వాళ్ళ నాయకుడు స్పందిస్తే కదా వీళ్ళు స్పందించడానికి. వాళ్ళ నాయకుడు స్పందించినప్పుడు వీళ్ళు స్పందిస్తే వీళ్ళకున్న పదవులు పోతాయేమన్న భయం, లేదంటే వీళ్ళకి వచ్చే కాంట్రాక్ట్లు పోతాయని భయం, అనేక రకాల భయాలు ఉంటాయి. ఇప్పుడు పైనాయకుడు ఇంత మీకు చెప్పింది అదే, ఇంట్లో తండ్రికి కొడుకుని కేకలేస్తే పక్కనోడు సమర్థించదు కదా. అలాగే కొడుకుని తండ్రిని కేకలేదు అనుకోండి, సమర్థించినట్టు అవుతుందని చెప్పి పైనాయకుడు సమర్థించలేదు కాబట్టి మనం స్పందించడం ఏంటని చెప్పినా వాళ్ళు ఎవరు స్పందించాలి. అది హిందువులంటే జనరల్గా మొదటి నుండి కూడా మన సీఎం గారికి మత విధానంలో కూడా తేడా ఉంది కాబట్టి హిందువుల మనోభావాల మీద మొదటి నుండి దెబ్బ కొడుతూనే ఉన్నాడు ఆయన. దానికి ఆ విషయం అందరికీ తెలిసిన విషయం, మనం చెప్పక్కర్లేదు.
ఎందుకంటే చిన్న ఉదాహరణకి ఈ బ్రాహ్మణ కార్పొరేషన్లో దాని గురించి కానివ్వండి, లేదా హిందూ దేవాలయాల మీద కానివ్వండి, ఇప్పుడు చర్చిల్లో కానివ్వండి, ఇప్పుడు చర్చిలు ఉంది, ఫారెస్ట్ వాళ్ళకి ఫాదర్లు ఉంటారు, ఫాదర్లకు పెన్షన్లు పెట్టాడు మామూలుగా. అలాగే హిందూ దేవాలయాలు ఉన్న బ్రాహ్మణులకు కానీ, ఈ సాధు పీఠాలు పెట్టుకున్నటువంటి పీఠాలు మూతపడిపోయిన పీఠాలకు కానీ వాళ్ళకు కూడా 10 పైసలు లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా బతికేది దాని మీదే. కానీ చర్చిలో బతకడానికి ఆస్కారం ఉంది వాళ్ళ ఫాదర్లకు. ఎందుకంటే అనేక రకమైన ఇతర దేశాల నుంచి వాళ్ళకి డబ్బులు వస్తాయి. ప్రతిరోజు వారం వెళ్ళే స్వాములు వాళ్ళకి దక్షిణలు ఇస్తారు. అలాగే ఈ గుళ్ళో ఉన్న పూజారులు కనీసం 10 పైసలు దక్షిణ వేసేవాళ్ళు ఉండరు. చాలా గుళ్ళల్లో పూజారులు పస్తులు పడుకుని నైవేద్యాలు పెట్టే గుళ్ళు ఉన్నాయి. కనీసం అలాంటి గుళ్ళోళ్ళు కూడా ఏమి దగ్గర చేరలేదు. కాబట్టి హిందూ మతం మీద ఆయనకి ఎంత ప్రేమ ఉన్నదో ఈ విషయంలో, చిన్న విషయంలోనే తెలుసు. తర్వాత ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టినాక పెన్షన్లు తీసేశారు. మొగుడు పిల్లలు ఇద్దరున్నగా పెద్దవాళ్ళలో వాళ్ళకి ఎందుకంటే ఏ ఆధిపత్యం లేకుండా ఇద్దరికి పెన్షన్లు వచ్చాయి. అలాంటి పెన్షన్లు కూడా తొలగించేశారు. ఇప్పుడు వాళ్ళకి ఆధారం ఏముందండి? ఇదివరకు భార్యాభర్తలు ఇద్దరు చెరొక 3,000 వచ్చాయి, 7,000 రూపాయలతో ఎవరు చూసినా చూడపోయినా బతికేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళకి కరెంటు బిల్లులని ఆ బిల్లులని కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుని ఉంటాడు, పెళ్ళం పేరు మీద ఇల్లు ఉంటుంది, ఆవిడేమన్నా అద్దెకిచ్చుకుంటుంది. అద్దెకిచ్చుకుంటే ఆ కరెంటు బిల్లులు కూడా వీళ్ళకి ఆపాదించి మీకు ఆదాయం వస్తుంది కానీ వీళ్ళ పెన్షన్లు కట్ చేసింది చాలా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళంతా ఉసుర్లు తగిలే ఆ ప్రభుత్వానికి ఇలా చిన్న అవకాశం ఇచ్చింది అంతే తప్ప కానీ స్వతహాగా చేసుకున్న దానికి కొంత ఉంటుంది. జనాల మీద బాధపడే వాళ్ళ ఆవేదనలు కూడా కొంత ఎఫెక్ట్ కలుగుతుంది. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తే వాళ్ళ ఆశీర్వచనం వల్ల వీళ్ళు పైకి వెళ్తానికి అవకాశం ఉంది. వాళ్ళు బాధపడే ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. అసలు హెరిటేజ్కి దీనికి సంబంధం ఏముందండి? హెరిటేజ్ మొదటి నుండి కూడా వాళ్ళది ఈవేళ పెట్టింది కాదు కదా. హెరిటేజ్కి దీనికి హెరిటేజ్ ఏమన్నా దానిలో పాల్గొందా? హెరిటేజ్ దాని దగ్గర ఏమైనా పర్చేజింగ్ చేశారా? ఏమీ లేదు కదా. పర్చేజింగ్ దాన్ని ఎట్టా ఆపోదిస్తారు? ఇప్పుడు ఎవరో ఉంటారు, ఇవాళ సపోజ్ ఉంది జగన్ రెడ్డి పక్కన నుంచి చాలామంది ఫోటోలు దిగుతారు. ఆ ఫోటో దిగిన జగన్ రెడ్డికి సంబంధం ఉందని అనుకుంటారా? అనుకోరు కదా. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాక ఒక మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడిన ఏదైనా ఆధారాలు ఉండాలి కదా. ఇప్పుడు మనం కూడా ఏమడుగుతున్నాం? కల్తీ చేసిన జరిగిన దానికి ఆధారం చూపించమన్నాం. ఆ కల్తీ ఎలా జరిగింది చూడమన్నాం. అంతేకాని మీరు కూడా అలాగే హెరిటేజ్కి దీనికి సంబంధం ఏముందో ఒక ఆధారం చూపించండి. ఏదైనా ఆధారం ఉందేమో? ఏది లేదు కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కూడా ఎదుటివాడు తప్పు చేసిన తప్పు ఎందుకంటే పక్కవాడి మీద నెట్టేయడానికి మొదటి నుండి వాళ్ళు అలవాటు పడి ఉన్నారు. కాబట్టి ఆ అలవాటు ప్రకారమే ఎదుటివాడిని పునరుద్ధరించడం కోసం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఏమీ లేదు. ఈ రోజు జరిగిన సమావేశం ఏంటంటే లడ్డూలో కల్తీ జరిగింది కాబట్టి దానికి మన హిందువులందరూ కూడా తప్పు చేసినటువంటి వాళ్ళని భావించి, కాబట్టి మనం వాళ్ళు దెబ్బతినకుండా ఆ వెంకటేశ్వర స్వామికి అపకారం చేశామని మేమే భావించి ఆ తిరుపతి 7 కొండల మెట్లు శుభ్రపరిచి ఒక ముడిపి కట్టుకుని ఆ ముడిపి తీసుకెళ్ళి ఆ ఉండిలో వేద్దామని ప్రతి హిందువు కూడా ఈ కార్యక్రమం చేయాలని మనం ఈరోజు ఈ సమావేశంలో నిర్ణయించడం అయింది. అది ఒక తారీఖు నిర్ణయించి ఆ తారీఖు నాడు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కలిసి ఆ రోజున ఈ ముడిపి కట్టుకుని ఈ 7 గంటలు యాత్రలు చేసి ఆ ముడిపి అక్కడ వేస్తామని చెప్పండి.